ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా. ఈ పునరుత్థానపు దినమందు తండ్రి దేవా, అయ్యా తండ్రి, మీ మాటలు వినుటకు మేము వచ్చి ఉండగా తండ్రి, మీ అమూల్యమైనటువంటి స్వరాన్ని మాకు వినిపింపచేయండి దేవా. కేవలం వినివారు మట్టికి మేము ఉండకుండా తండ్రి, విన్న వాక్య ప్రకారంగా మా హృదయాలు కదిలింపబడుటకు సహాయం చేయమని తండ్రి, మీ ఆత్మ ప్రేరణ పరిశుద్ధాత్మ సహాయము మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, మీరు మాత్రమే మాతో మాట్లాడమని తండ్రి, మా బ్రతుకులను మార్చుకున్నటకు, మా జీవితాలను కట్టుకున్నటకు, మా కుటుంబాలను కట్టుకున్నటకు అమూల్యమైనటువంటి సంగతులను మీరు మాతో మాట్లాడమని, సువార్తలో ఎట్టి రీతిగా మేము సాగాలో తండ్రి, మా అందరి మీద ఉన్నటువంటి భారం ఏంటో మేము తెలుసుకుంటాం గాను మరొక్కసారి మీరు తండ్రి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ, మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములు ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ మరొకసారి ప్రభుపేటన వందనాలండి. ఈ యొక్క ఫిబ్రవరి నెల నుండి కూడా మరి మే నెల వరకు మనము చూడగలిగితే క్రైస్తవ సంఘాలలో మన సైడ్ అయితే తక్కువ కానివ్వండి, ప్రతి సంఘాలలో కూడా సువార్తకు వెళ్ళడానికి చాలా ఆతృత పడుతూ ఉంటారు. మనమైతే ప్రతి ఆదివారం 1 గంట దేవుని సన్నిధిలో గడపడానికే మనకి ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈ ఫిబ్రవరి నెల మొదలుకుని మే నెల చివరి వరకు కూడా అనేక ప్రాంతాల్లో సువార్త పర్యటన చేస్తూ ఉంటారు. నిజంగా దేవుని సన్నిధిలో 1 గంట గడిపితేనే ఎంతో ఆనందం అంట. అలాంటిది ప్రతి దినము సువార్తలో గడుపుతున్నారు అంటే ఎంత ఆనందం అండి నిజంగానే. మరలా మనము నేర్చుకున్నది ఒకరికి చెప్పాలంటే కూడా మనకి చాలా ఇబ్బంది. కానీ ఆ ప్రాంతాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే వారుకున్నటువంటి దానిలోనే కొంచెము మరి సువార్తను ప్రకటించి వారికి సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అయితే మరి ఎంత ధన్యకరము ఇలాంటి జీవితము అంటే, అందుకనే యేసుక్రీస్తు వారు కూడా ఈ మాటను చెప్పారు. మనము పాటలు పాడడానికి ఇష్టపడతాము, వాక్యం చదవడానికి ఇష్టపడుతూ ఉంటాము, లేకపోతే ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ ఈ విన్న మాటల్ని సువార్త రూపంగా మరొకరికి మీరు చాటి చెప్పాలి. వారంలో ఒక రోజు ఎవరో ఒకరు ఏదో ఒక చోటుకి వెళ్ళి మీరు చెప్పాలి అంటే మాత్రం ఆ విషయంలో మనము చాలా శ్రద్ధ కలిగి ఉంటాం. కానీ దానివల్ల ఎంత ఉపయోగం ఉంది అంటే, యేసుక్రీస్తు వారు తన పిల్లలుగా చూసుకున్నటువంటి, లేకపోతే తన స్నేహితులుగా చూసుకున్నటువంటి శిష్యులకు అప్పగించినటువంటి మాట ఒకసారి మీరు చూడగలిగితే, మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదామండి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురము వలె నిష్కపటులై యుండుడి, మనుషులను గూర్చి జాగ్రత్త పడండి. చాలండి. ఇక్కడ మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో తన శిష్యులైన వారికి కొన్ని జాగ్రత్తలు చెప్తున్నారు. ఏమని అంటే, నాయనా, నా వెంబడి ఇప్పటి వరకు తిరిగారు, కానీ ఇక మీదట మీ పనులయ్యో మీరు చేసుకుంటూ చక్కగా తిని చక్కగా ఉంటూ మీ కుటుంబాలతో సంతోషంగా గడపండి అని యేసుక్రీస్తు వారు చెప్పలేదు. ఇక్కడ మరి ఏమని చెప్తున్నారంటే యేసుక్రీస్తు వారు, నాయనా, ఇప్పటి వరకు నాతో పాటు తిరిగి మీరు ఏదైతే నేర్చుకున్నారో ఆ వాక్యాన్ని మీరు చేత పట్టుకుని మీరు తోడేళ్ల మధ్యకి వెళ్ళవలసి ఉన్నది. మనుషులు ఎలాంటి వారండి? తోడేలు స్వభావం కలిగిన వారు.
తోడేలు స్వభావం కలిగిన వారు కానీ గొర్రె వేషాన్ని ధరించుకుంటూ ఉంటారు. సాత్వికముగా కనిపిస్తూ ఉంటారు, కానీ లోపల ఎలాంటి క్రూరత్వం ఉన్నదో అది మనం గమనించలేం. అందుకనే యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీరు విన్నది సమాధి చేయడం కాదు, కానీ మీరు విన్న వాక్యాలన్నీ కూడా మీరు వెళ్ళి మీరు ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి. కనుక మీరు ప్రజల్లోనికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. ప్రకటించేటప్పుడు మీరు ఎలా ఉండాలి తెలుసా? పాముల వలె వివేకము కలిగి ఉండాలి. పాముకి వివేకం ఉందండి. ఆది కాండంలో కూడా మనం చూడగలిగితే పాము అంట ఎలా ఉందంట? యుక్తి కలిగి ఉన్నదంట. అంటే కొంచెం జ్ఞానం కలిగి ఉన్నదంట. అంటే ఎలా జ్ఞానం కలిగి ఉంది? అసలు పాముకి చెవిలే ఉండవు కదా, దాన్ని చూసి మనమేం వివేకాన్ని నేర్చుకుంటాం? పాముకి చెవులు ఉంటాయండి? చెవులు ఉండవంట పాముకి. కానీ దాని ఒళ్ళంతా, దాని శరీరం అంతా కూడా శబ్దాన్ని కనిపెట్టేటువంటి మరి ఆ యొక్క స్వభావం కలిగి ఉంటుందంట. పాము శరీరం అంతా కూడా శబ్దాన్ని కనిపెట్టగలదంట. డైరెక్ట్గా చెవులైతే లేవు, కానీ దాని యొక్క శరీరం మాత్రం శబ్దాన్ని, ఆ స్పర్శను తెలుసుకోగలిగినది అయి ఉంటుందంట. అందుకనే మీరు కూడా తోడేళ్ల మధ్యకు వెళ్ళినప్పుడు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ప్రకటించవలసిన బాధ్యత మీ మీద ఉంది. మీ మీద ఉందంటే వాళ్ళ మీదే ఉందని కాదు, మనందరి మీద ఉంది. ఎవరైతే విన్నామో ఏమండి, ఏదైనా షాపింగ్ మాల్లో ఒక చీర కొంటే ఒక చీర ఉచితంగా ఇస్తున్నారంటే చెప్తామా లేవండి? మన పక్కింటి వాళ్ళకి, మన పొరుగింటి వాళ్ళకి చెప్తామా లేదా? అలాగే ఒక మంచి మాటను, ఒక జీవము కలిగినటువంటి మాటను మనం విన్నప్పుడు ఆ మాటను మరొకరికి చేరవేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఆ రోజు శిష్యులకు అప్పగించారు, ఆ తర్వాత వాళ్ళు మరొకరికి అప్పచెప్పారు. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సత్య సువార్త అన్నది సాగుతూనే ఉంది. ఎంతో మంది వస్తున్నారు, చెబుతున్నారు, ఎంతో మందిని రక్షిస్తున్నారు, మరలా కాలగర్భంలో కలిసిపోతున్నారు, మరలా కొంతమంది లేస్తున్నారు. అలా ఈ సువార్త అనేది ప్రకటింపబడుతూనే ఉంది. ఎంతమంది ఆపుదామన్నా ఆపలేకపోతున్నారండి దీన్ని. అయితే అలా పాముల వలె వాళ్ళ స్వభావం ఏంటో మీరు పసిగట్టాలి. వారి స్వభావం, వాళ్ళు ఎలాంటి వారు? ఎందుకంటే ఒకరోజు నేను కూడా ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది కుయుక్తి కలిగి వచ్చి కొంతమంది నన్ను ప్రశ్నలతో తికమకపరచాలని చూశారు. అలాంటి వారికి సరైన జవాబును నేను చెప్పాను. మీరు కూడా ఇప్పుడు తోడేళ్ల మధ్యకి ఈ వాక్యాన్ని పట్టుకుని వెళ్తున్నారు కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలంటే అలా పసిగట్టే గుణం కలిగి ఉండాలి. మరొకటి ఏంటి అంటే అక్కడ పావురం వలె నిష్కలంకమై ఉండాలి. పావురం వలె అంటే ఒకవేళ ఏదైనా మీకు ఎదురవునా, అవమానాలు ఎదురవునా, ఇవన్నీ మనసులో పెట్టుకోవద్దు. ఎందుకంటే అంతకన్నా అవమానాలు, అంతకన్నా మరి దెబ్బలు, అంతకన్నా మరి నాకు నిందలు ఎన్నో వచ్చాయి, కానీ నేను వాటిని అన్నిటినీ మనసులో పెట్టుకోను. ఒకవేళ మనసును పెట్టుకుంటే సిలువలో ఆయన ఏమని చెప్పాలి? అయ్యా, ఇదిగో నన్ను ఎలాగా చంపేశారు, నన్ను ఎలాగా సిలువ వేశారు, కాబట్టి వీళ్ళని కూడా నశింపజేసే అని అడగాలి దేవుణ్ణి. కానీ ఏమంటున్నారు యేసుక్రీస్తు వారు? వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీళ్ళని క్షమించు అంటున్నారు. అంటే ఆయన ప్రేమ ఎలా ఉందంటే నిష్కలంకమైనటువంటి ప్రేమగా ఉంది. ఈ ప్రేమను దేనితో పోల్చారు అంటే ఈ నిష్కలంకాన్ని పావురంతో పోల్చారు. అంటే పావురం వలె మనము కూడా ఎలా ఉండాలంట? నిష్కలంకులుగా ఉండాలంట. ప్రియమైన దేవుని వారలారా, అంటే మనలో ఏది కూడా మనసులో మనం పెట్టుకోకుండా నిజంగా ఏదైనా మనసులో పెట్టుకున్నాం అనుకోండి, మనసంతా భారంగా ఉంటుందండి. అదే మనసులో ఉన్నదంతా ప్రభువుగా చెప్పామనుకోండి, మన మనసంతా చాలా తేలికగా ఉంటుందండి. కానీ ఈ రహస్యం తెలియక చాలామంది వాళ్ళ చింతను వాళ్ళే మోస్తూ ఉంటారు చాలామంది. కానీ దేవుడు అంటున్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి అంటున్నారు. పావురాన్ని మనం చూడగలిగితే నిష్కలంకమైనది, మనసులో ఎటువంటిది పెట్టుకోదు. ఇంకా మనం ఆలోచిస్తే దాని గురించి అదంట మొదటి నుంచి చివరి వరకు కూడా అంట ఒకే పావురంతో జత కడుతుందంట. మనసులో మరొక కోరిక లేదు, మరొకరితో సాంగత్యం చెయ్యాలన్నటువంటి ఆలోచనలు పావురానికి లేవు. ఈరోజు సువార్తలోనికి వచ్చినటువంటి మనము, క్రీస్తులోనికి వచ్చినటువంటి మనల్ని దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ఒక సైనికుడు అంటున్నాడు. సైనికుడు ఎప్పుడు కూడా యుద్ధం చేయడానికి సిద్ధపడే ఉంటాడు. అలాగే మనము కూడా ఎలా ఉండాలి అంటే మనము కూడా ఈ సువార్త యాత్రలో మనం సాగుతున్నప్పుడు మనం ఏదైతే నేర్చుకున్నామో, మనం ఏదైతే మనం వింటూ ఉన్నామో అవన్నీ మరొకరితో పంచుకోవడానికి మనం సంసిద్ధమై ఉండాలి.
సంసిద్ధమై ఉండాలి ప్రియమైన దేవుని వారలారా. కనుక ఇక్కడ మనం చూడగలిగితే ఈరోజు అలా ఒకవేళ అలాంటి వారిగా తగ్గించుకున్న మనస్తత్వంతో ఎవరైనా ఉంటున్నారా అంటే చాలా తక్కువండి. ఎందుకంటే ఏ విషయంలో అయినా ఏదైనా సరిపెట్టుకుంటారేమో కానీ తగ్గించుకునే మనస్తత్వం మాత్రం ఎవరికి ఉండట్లేదు. ఇక్కడ మనం చూడగలిగితే మీరు ఎలా ఉండాలి అంటే మనసులో కలంకము లేని వారుగా. ఒకవేళ ఎవరైనా ఏదైనా అన్నారనుకో అది మనసులో పెట్టుకుని మీరు వాళ్ళని మీరు శత్రువుగాను పగవారుగాను మీరు చూడకుండా మీరు ఎలా ఉండాలంటే నిష్కలంకమైన వారుగా ఉండాలి. కలంకాన్ని చేసుకోకూడదు. మీ హృదయాన్ని కలంకము లేని వారుగా మీరు ఉండాలి అని చెప్తున్నారు. ఈరోజు ఒకవేళ ఆ రోజు వారు ఆ మాటను పాటించకపోతే ఈరోజు మన చేతుల వరకు మన దగ్గర వరకు ఈ సువార్త వచ్చేది కాదు. మరి ఈరోజు అలాంటి బోధకులు ఉన్నారా? యేసుక్రీస్తు వారు తన శిష్యులైన బోధకులు పంపిస్తూ తన శిష్యులైనటువంటి సువార్తికులను బయటకు పంపిస్తూ బయట ప్రపంచంలో ఎలాంటి వారు ఉంటారు అంటే ఇదిగో తోడేళ్ళ వంటి వారు ఉంటారు, మృగాల వంటి వారు ఉంటారు. కాబట్టి వారి విషయంలో మీరు ఎలా ఉండాలి అంటే వివేకము కలిగి ఆలోచించాలి. వీళ్ళు నాకు ప్రశ్న వేశారు అంటే వీళ్ళకి తెలియక వేశారా ఈ ప్రశ్న, లేకపోతే తెలుసుండి తికమక పెట్టడానికి వేశారా? ఇది వివేకం కలిగి మనం ఆలోచించాలి. కొంతమంది అడుగుతూ ఉంటారు, వివేకము కలిగి మరి అడుగుతూ ఉంటారు ప్రశ్నలు కూడానే. అసలు మీరు ఎందుకు యేసు ప్రభువునే ఎందుకు నమ్ముకున్నారు, ఆయన్ని మాత్రమే ఎందుకు ప్రకటిస్తున్నారు అని అడుగుతూ ఉంటారు. అలాంటి వారికి వివేకము కలిగి మనం సమాధానం చెప్పాలి. తర్వాత పౌరువల నిష్కలంకం కలంకము లేని వారిగా మనము ఉండాలి. అంటే మనసులో ఎటువంటిది ఎన్నో ఎదురవుతాయి. ఈ మధ్య కాలంలోనే ఒక చోటకు సువార్తకు వెళ్ళినప్పుడు ఏమంటే సువార్తకు వెళ్ళిన వారిని చూసి చేతిలో బైబిల్ పట్టుకుని తిరుగుతున్న వారిని చూసి ఏదో ఆషామాషిగా చిన్న చూపు చూస్తూ ఉంటారు సమాజం. కానీ సువార్తకు వెళ్తున్న వారు ఈరోజు మనమంటే వెళ్ళలేకపోతున్నాం. కానీ చాలా ప్రాంతాల్లో మేము ఒక గూగుల్ మీట్లో మేము కలుస్తూ ఉంటాం. ఒక గ్రూప్ వచ్చాము. అందులో ఉన్నటువంటి వారు అందరూ ఎవరు అంటే డాక్టర్లండి. అందులో ఉన్నవారు డాక్టర్లు మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నవారు, మంచి మంచి చదువులు చదువుతున్నవారు. వాళ్ళు ప్రతి నెల సువార్తకు వెళ్తూ ఉంటారు. అనేక రకాలైనటువంటి సహాయ సహకారాలు వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో కుటుంబాల్లో ఏదైతే అవసరం ఉందో వాటిని కొనుక్కుని వాటిని తీసుకుని బియ్యం వగైరా ఇవన్నీ పట్టుకుని వెళ్తూ ఉంటారు. ఏమండి రోజు డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు ఒక రోజు సెలవత్తి కుటుంబంతో గడపాలని వాళ్ళకు ఉండదా? ఉంటుంది. అయినప్పటికీ కూడా దీనికన్నా ఈ కుటుంబంలో కలిగే ఆనందానికన్నా నా ప్రభు సువార్తలో నాకు కలిగే ఆనందం చాలా గొప్పదని వాళ్ళు అనుకున్నారు. కాబట్టి అలాంటి వారు సైతము కూడా ప్రియమైన దేవుని వారలారా మరి సువార్తకు వెళ్తూ ఉన్నారు. సువార్తకు నిజంగా అలా వాళ్ళని చూసినప్పుడు నిజంగా మనం చాలా సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకంటే చేతిలో బైబిల్ పట్టుకుని కనిపిస్తే ఒక ఆషామాషి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం. చిన్న చూపు చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళు ఎలాంటి ప్రాంతాలకంటే నిజంగా ఎక్కలేని ప్రాంతాలకి కొండలకి వెళ్ళి కొండల లోపలికి వెళ్ళి వాళ్ళు తినడానికి ఆహారం సరిగా ఉండకపోయినప్పటికీ కూడా మరి కొన్ని సామాగ్రిని పట్టుకుని వాళ్ళకి పంచడానికి వాళ్ళు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, కనీసం మనం వెళ్ళకపోయినా వెళ్ళే వరకు మనం ఏం చేయాలండి? మనం సహాయం చేయాలి. ఎలా సహాయం చేయాలి? నీకు ఏ రూపంగా నువ్వు సహాయపడతా రూపంగా సహాయం చేయొచ్చు. నువ్వు ఒకవేళ ఏ రూపంగా సహాయపడకపోతే నీ ప్రార్థనా జీవితంలో అయినా వారిని గురించి నువ్వు గుర్తు చేసుకోవాలి. నిజంగా వాళ్ళు అనుకుంటున్నారు దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినాల కన్నా శ్రేష్టము అయితే దేవుని సన్నిధిలో ప్రతి దినము గడిపితే మేము నిజంగా దేవునికి కూడా లెక్కలు కడతారండి. నేను 1 గంటే ఉంటాను సంఘానికి వచ్చి, 1 గంట మాత్రమే ఉంటాను. 1 గంట మించిందా నేను ఉండను, నేను వెళ్ళిపోతాను. దేవునితో బేరాలు ఆడతారండి. అదే గంట సమయాన్ని దేవుడు ఇదిగో నువ్వు చనిపోతున్న సమయంలో డాక్టర్ గారు అంటారు ఇదిగో ఎలా ఉంటుందో పరిస్థితి మాకు తెలీదు అంటూ ఉంటారు. అలాంటప్పుడు 1 గంట ముందే నిన్ను తీసుకెళ్ళిపోతే మనం దేవునికి టైం ఇస్తూ ఉంటామండి. నేను 1 గంటే ఉంటాను, నేను 1 గంట మాత్రమే, 1 అరగంట మాత్రమే ఉంటాను. నేను దేవునికి మనం టైం ఇస్తున్నామండి. దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు. నాయన నీకు 30 ఇచ్చాను, నీకు 50 ఇచ్చాను, నీకు 60 ఇచ్చాను. ఈ 60 సంవత్సరాల్లో నీ జీవితాన్ని జీవించి నా కొరకు జీవించి నువ్వు మరలా నా దగ్గరికి వచ్చేయాలని దేవుడు మనకు టైం పెడితే అందులో మళ్ళీ మనకు దేవునికి టైం పెడుతూ ఉంటాం.
అదే బయట పనికిరాని పనులకు వెళ్ళి మనం ఏం చేస్తూ ఉంటామండి, గంటలు 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 మనం ఏం చేస్తూ ఉంటాం, టైంను వాడుకుంటూ ఉంటామండి. అప్పుడు టైం గుర్తురాదు, కానీ దేవుని సన్నిధికి వచ్చేసరికి మాత్రం టైం గుర్తు వస్తుంది. నిజంగా ఇలా సువార్తకు వెళ్తున్న వారిని చూస్తే చాలా ఆనందపడాలండి. నిజంగా గొప్పవారండి, గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళని రాళ్లలోనూ రప్పల్లోనూ నడుచుకుంటూ ఎందుకు వెళ్తున్నారంటే, ఒకరోజు యేసుక్రీస్తు వారు అప్పగించారు. నాయన, నువ్వు విన్నది నువ్వు రహస్యంగా విన్నది నువ్వు ఎక్కడ ప్రకటించాలి, నువ్వు బహిరంగంగా ప్రకటించాలి, నీలో సమాధి చేసుకోకూడదు. ఈరోజు చాలా కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే డబ్బులు పడేస్తూ ఉంటారు. ఏమంటే డబ్బులు పడేసింది కాదండి, నీ శరీరాన్ని, నీకు ఇచ్చిన అవయవాల్ని దేవుని పనిలో నువ్వు పెట్టాలి. అది దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. డబ్బులు ఎవరైనా ఇస్తారండి, డబ్బులు, కానీ నువ్వే కావాలి, దేవునికి నువ్వే కావాలి. ఏమండి ఈరోజు ఎంతమంది అండి ఫారెన్ దేశాల నుంచి ఎంతో డబ్బులు పంపిస్తూ పాస్టర్లకు ఉండేవారు. అలా జరిగేది కాదా ఇంతకుముందు? ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి. యేసుక్రీస్తు వారు తన పిల్లలుగా, తన స్నేహితులుగా భావించిన, తన సహోదరులుగా భావించినటువంటి తన శిష్యులకు అప్పగించిన పని ఏంటంటే, నాయన మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించి విశ్వాసులుగా కాదు, అందరినీ విశ్వాసి అయితే వచ్చి వెళ్ళిపోతాడు, విశ్వాసిగా కాదు, శిష్యులుగా చేయండి. శిష్యుడు అంటే ఉండిపోతాడు. విశ్వాసులుగా ఉండేవారు దేవునికి అక్కర్లేదు. విశ్వాసంలో నుండి నువ్వు ఎందులోకి రావాలి అంటే పరిపూర్ణమైన విశ్వాసంలోకి రావాలి, సంపూర్ణమైన విశ్వాసంలోకి రావాలి. అప్పుడే నువ్వు నిలబడగలవు. అంతేనండి. ఒక గురువు బోధిస్తూ ఉంటాడండి, గురువు బోధిస్తూ ఉంటాడు. ఎవరు చాలామంది వినడానికి వస్తారు, సాయంకాలం విన్న తర్వాత వెళ్ళిపోతారు. కానీ ఆ గురువుకు ఎవరైతే శిష్యులు ఉన్నారో వాళ్ళు మాత్రం నిత్యము గురువు దగ్గరే ఉండిపోతారు. యేసుక్రీస్తు వారు కూడా ఇదే కోరుకున్నారు. నాయన, సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. విశ్వాసులుగా కాదు, కానీ విశ్వాసులుగా ఉండడానికి చాలామంది వస్తారు, కానీ శిష్యులుగా వాళ్ళని చేయాలి. మీరు శిష్యులుగా అంటే స్థిరత్వం కలిగిన వారుగా వాళ్ళు ఉండాలి అని యేసుక్రీస్తు వారు అక్కడ చెప్తా ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, చూడండి, ఒక మాటను మీరు చూడగలిగితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఒక మాట కనిపిస్తూ ఉంటుంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో ఉన్న మాటను మనం చూడగలిగితే, 10వ వచనంలో ఉన్న మాటను చూడగలిగితే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగచేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ చేయను. ఇక్కడ మనకు రాస్తూ పౌలు గారు ఏమంటున్నారు అంటే, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం ఒకటి ఉంది, లోకానుసారమైన దుఃఖం ఒకటి ఉంది. లోకానుసారమైన దుఃఖం అంటే ఏంటి? పక్కింటోళ్ళకి అది ఉంది, మాకు లేదు, ఈ దుఃఖం. పక్కింటోళ్ళు అది కొనుక్కున్నారు, మాకు ఇది లేదు. అయ్యో జీవితం గడిచిపోతుంది, మేము ఇలా ఉండిపోయామేటి, ఎక్కడ వేసిన గొంగలు అలా ఉండిపోయిందేట అనేటువంటి దుఃఖం. ఇది లోకానుసారమైన దుఃఖం. అది ఒకవేళ దేవుడు ఇచ్చినా కూడా మరలా మరొక దుఃఖం పుడుతూనే ఉంటుంది. పాకలో ఉన్నవాడు పెంకిటింట్లోకి వెళ్ళాలనుకుంటాడు, పెంకిటింట్లో ఉన్నవాడు డాబాలోకి వెళ్ళాలనుకుంటాడు, డాబా ఉన్నవాడు 3 అంతస్తులు వేయాలనుకుంటాడు, 3 అంతస్తులు ఉన్నవాడు మరొక బిల్డింగ్ కట్టాలి. అంటే ఈ దుఃఖం అనేది ఉంటూనే ఉంటుంది, దేవుడు తీర్చినా ఉంటూనే ఉంటుంది. కానీ అలాంటి దుఃఖం కాదు, కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖం మనందరికీ ఉండాలంట. అది శిష్యులలో కనిపించింది, ఇంకా ఎంతోమంది భక్తులలో కనిపించింది. కానీ ఈరోజు మనలో కనిపించకపోవడం చాలా విచారకరం. ప్రియమైన దేవుని, ఎక్కడో మారుమూల కొండ ప్రాంతాలలో నిజంగానండి, ఆ ప్రాంతాలలోకి వెళ్తే నిజంగా ఆశ్చర్యపోతారండి. నడవడానికి కూడా మనకు వీలు ఉండదండి. అలాంటి ప్రాంతాలలో వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. ఈ మధ్య కాలంలో మొన్న 21వ తేదీని నేను ఒక చోట సువార్తకు వెళ్ళాను. నిజంగా మామూలుగా నా బైబిల్ బ్యాగ్ కూడా వాళ్ళే పట్టుకున్నారు. అయినా నేను మామూలుగానే ఆ ఇంటికి వెళ్ళడానికి ఎక్కలేకపోయానండి నేను. ఎందుకు అంటే అది కొండ నిటారుగా ఉంది, ఆ కొండ పైన కట్టుకున్నారు కొన్ని గృహాలు. నేను మామూలుగా ఎక్కలేకపోయాను. కానీ అలా మామూలుగా ఎక్కలేనటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వాళ్ళు సౌండ్ బాక్సులు పట్టుకుని, సామాగ్రి పట్టుకుని సువార్త ప్రకటించడానికి ఎలా వెళ్ళారో నాకు తెలియదు. నిజంగా వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు మనకన్నా చాలా భాగ్యవంతులు అంటే వాళ్ళ ఇంట్లో కనీసం ఒక టీవీ కూడా లేదండి, కేవలం ఫ్యాను లైట్ మాత్రమే వాళ్ళ ఇంట్లో ఉంది, వండుకోవడానికి అవసరమైన కొన్ని సామాగ్రి మాత్రమే ఉంది. అయినా మనకన్నా భాగ్యవంతులు. ఎందుకో తెలుసా అండి? దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం ఉంది. నా దేవుని కోసం, నా దేవుడు జీవము కలిగిన దేవుడని నేను నా ప్రాంతంలో ఉన్నవారికి నేను ప్రకటించాలి.
అన్నటువంటి దుఃఖం ఉంది కాబట్టి నడవడానికి అవకాశం లేకపోయినప్పటికీ కూడా ఈ సామాగ్రిని అంతా మోసుకుని పైకి వాళ్ళు వెళ్ళారు. ప్రియమైన దేవుని వారలారా, అనేక కొండల్లో అనేక మూల ప్రాంతాల్లో మనలా ఉండవండి. ఒక ఊరు తర్వాత ఒక ఊరు అలా ఉండదండి. ఈ కొండకి మొదలు ఒక ఊరు ఉంటే ఒక 30 ఇళ్ళు ఉంటే, కొండ మధ్యలో చెట్ల కింద ఒక 30 ఇళ్ళు ఉంటే, కొండ శిఖరం మీద ఒక 40 ఇళ్ళు ఉంటే అలా ఉంటాయండి. అక్కడ ఆ ప్రాంతంలో మనం వెళ్ళడానికే మనం అసలు ఇష్టపడమండి. నిజంగా అలాంటి ప్రాంతాల్లో వాళ్ళు సువార్తలో ముందున్నారు. ప్రియమైన దేవుని వారలారా, నిజంగా యేసుక్రీస్తు వారు రాకడగానే వస్తే మొట్టమొదటిగా ఎత్తబడేది మీరే అంటూ ఉంటాను నేను. నిజంగా అలాంటి ప్రాంతంలో ఉన్న వారికి లోకాశలు లేవండి. అన్నీ చంపేసుకున్నారు. అన్నీ చంపేసుకుని నిజంగా సువార్తలో ముందున్నారు. ప్రియమైన దేవుని వారలారా, నిజంగా మన ప్రాంతంలో కేవలం నెలకు ఒక్కసారి మాత్రమే సెకండ్ సాటర్డే ఒక ప్రార్థన జరుగుతూ ఉంటుంది. ప్రతి చోటనండి ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రార్థన పెడతా ఉంటారు. దానికే మనం అటెండ్ అవ్వలేమండి. దానికే మనం అటెండ్ అవ్వలేము. ఎందుకంటే మనం సుఖానికి అలవాటు పడిపోయాం. ప్రియమైన దేవుని వారలారా, మనం సుఖానికి అలవాటు పడిపోయామండి. కానీ పరలోక వైభవాన్ని వదులుకొని యేసుక్రీస్తు వారు మన కోసం మానవ రూపిగా వచ్చాడన్నది మాత్రం మనం మర్చిపోతున్నాం. అది ఎప్పుడు మనం మైండ్లో పెట్టుకుంటే ఆయనే పరలోక వైభవాన్ని ఆయన వదిలిపెట్టేస్తే నేను పడుతున్న సుఖమే పాటిది, అంతే కదండి. ఎప్పుడు కూడా మనం మనసులో మైండ్లో ఏం పెట్టుకోవాలంటే యేసుక్రీస్తు వారు పరలోకాన్ని వదిలి వచ్చారు మన కోసం, నీ కోసం, నా కోసం. ఆయనే వదిలి వచ్చినప్పుడు మనం మన గృహాన్ని వదిలిపెట్టి, మన పనులను వదిలిపెట్టి సువార్త ఒక్కరోజు వెళ్ళలేమండి. మనం ఒక్కరోజు వెళ్ళలేమా? ప్రియమైన దేవుని, మనం విన్నదేనండి, మనం విన్నదే మరొకరికి చెప్పడమే సువార్త అంటే. యేసుక్రీస్తు వారు మృత్యుంజయుడై తిరిగి లేచాడు అని చెప్పడమే సువార్త అంటే, అని చెప్పడమే. ఇంతకు ముందైతే తెలియక మేము కాదండి, మా పాస్టర్ గారు మాత్రమే చెప్పాలని, మేము చెప్పకూడదని, మాకు ఇంకా పిలుపు రాలేదండి అనేవారు తెలియక, బైబిల్ చదవక. కానీ ఈరోజు చాలామంది బైబిల్ చదువుతున్నారు కాబట్టి ఇదిగో సువార్త అనేది ప్రతి ఒక్కరూ ప్రకటించాలి అని ఈరోజు చాలామంది అలాంటి ప్రాంతాల్లో ముందుకు వస్తున్నారు. కానీ డెవలప్ అయినటువంటి ప్రాంతం అనుకుంటున్న మన ప్రాంతాల్లో మాత్రం ఎవరు కాలు మాత్రం బయట పెట్టట్లేదు. మనంతా ఎలాంటిది అంటే ఎప్పుడు మాట్లాడుకునే విషయమే రెడీమేడ్ భక్తి అండి మనదే. ఒక పుట్టినరోజు వచ్చినా, ఒక చనిపోయిన రోజు వచ్చినా, ఒక పెళ్లి రోజు వచ్చినా కొంత డబ్బు పట్టుకెళ్ళి అనాథాశ్రయ ఆశ్రమానికి మనం ఇచ్చేస్తే వాళ్ళే పని చేసుకుంటూ ఉంటారు. ఇదే అనుకుంటున్నాం. ఇది ఏదో అన్యులు చేస్తున్నారంటే ఏదో అనుకోవచ్చు, కానీ క్రైస్తవులు కూడా ఇదే మొదలెట్టారండి. అది కాదండి, అది కాదు. దానికన్నా ముఖ్యమైన పని ఒకటి మొదలుపెట్టాడు దేవుడు. యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులతోనే మొదలుపెట్టారు. వెళ్ళండి నాయన, మీరు వెళ్ళాలి, మీరు ప్రకటించాలి. అలా ఎంతోమంది ఈ ఫిబ్రవరి నెలను మొదలుకొని కూడా అనేక ప్రాంతాలకి వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లల్ని తీసుకునండి. నిజంగా అక్కడ మంచినీళ్ళు తాగేమనుకోండి, మనకి పడవండి ఆ నీళ్ళండి కొండ ప్రాంతంలో. అయినా కానీ నీళ్లను కూడా మోసుకొని వెళ్ళి వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారంటే ఎంత ధన్యులండి, నిజంగా ఎంత ధన్యులు. అది కావాలి నాయన, ఇది కావాలి నాయన అని దేవుణ్ణి అడుగుతున్న వారే కానీ, దేవా తండ్రి నీ ఆశ ఏంటయ్యా, నీ ఆలోచన ఏంటయ్యా, నీకు ఎలా చేస్తే మేము నచ్చుతామయ్యా అన్న వాళ్ళు ఎవరైనా కనిపిస్తున్నారంటే ఎవ్వరో లేరు. ప్రియమైన దేవుని వల్ల దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎవరికీ లేదు. నాకు డబ్బు ఉంది కాబట్టి కొంత డబ్బు పాడేస్తే సరిపోతుంది కదా, ఏదో కార్యక్రమాల్లో వాటిని ఉపయోగిస్తారు కదా అనుకుంటున్నారు. కానీ లేదు, నా చేతులతో నేను కొన్ని మాటలు, దేవుడి మాటలు చెప్పి అసలైనటువంటి శాశ్వత లోకాన్ని గురించి నేను చెప్పి వాళ్ళ నిత్యావసర స్థితుల్లోనే కొంచెం సహాయపడతానన్నటువంటి ఆలోచన ఈరోజు ఎవరికి కూడా లేదు. ప్రియమైన దేవుని వారలారా, అసలు ఇలాంటివైతే మాకు నచ్చవండి అంటారు చాలామంది. ఏమండి, ఇలాంటివైతే మాకు నచ్చవండి, ఏదో ఆదివారం రమ్మంటారా, ఒక గంట వచ్చి వెళ్ళిపోతామంతే, అంతేగాని ఈ విన్నదంతా చెప్పాలి, ఊర్లు తిరగాలి అంటే మా వల్ల కాదు. మేము అలాంటివి చేయలేమండి. మేమంతా ఎలాంటి వాళ్ళమంటే అఫీషియల్, మేము అలాంటివి ఏం చేయలేమండి. మేము చక్కగా వస్తాము, ఫ్యాన్ కింద కూర్చుంటాం, వినేస్తాం, వెళ్ళిపోతాం, తోచిన కానుకేసేస్తాం అన్నవారే. కానీ ఇదిగో మేము కూడా అలా కష్టపడతాడు, మేము కూడా అలా సువార్తకు వెళ్తామండి, మేము కూడా పాలిభాగస్లు అవుతామండి అని నిర్ణయాన్ని తీసుకునేవారు ఎవరు కూడా లేరు. ప్రియమైన దేవుని వారలారా, కానీ అలాంటి స్థితిలో కూడా నిర్ణయాన్ని తీసుకున్న వారిని బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికను మీరు చూడగలిగితే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక
రెండవ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని మీరు చూడగలిగితే చక్కటి మాట అండి. నేనేదో చెప్తున్నానని కాదు, కానీ తర్వాత కూడా మీరు దీన్ని చదివి ఆలోచించండి. ఎందుకంటే ఇది అలంకరణ పుస్తకం కాదు మన చేతిలో ఉన్నది. ఇది అలంకరణ పుస్తకం కాదండి. ఇది ఎలాంటిది అంటే మన బ్రతుకులు మార్చే పుస్తకం. నిజంగా లోకంలో ఉన్నటువంటి అన్ని పుస్తకాల కన్నా విలువైన పుస్తకం బైబిల్ అండి. బైబిల్ అందుకనే నిమిషానికి 60 బైబిళ్ళు అమ్ముడవుతున్నాయని ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. అంత విలువైంది. ఆ విలువైన గ్రంథంలో మాటలు నువ్వే చదవకపోతే, నువ్వే ధ్యానించకపోతే బయట వాళ్ళకి నువ్వు ఎలా చెప్తావు? నువ్వు అమ్మ నీ చేతిలో ఉన్న పుస్తకం ఏంటమ్మా, పట్టుకుని వెళ్తున్నావు, పట్టుకుని వస్తున్నావు నువ్వు అన్నప్పుడు దానిలో ఉన్న విలువల గురించి నువ్వు ఎలా చెప్పగలదు? ప్రియమైన దేవుని వల్ల చూడండి, ఆ మాటను మీరు చూడగలిగితే తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని మీరు చూడగలిగితే, అంతియొకయు ఈకోనియా లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని, కానీ వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించను. ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు తిమోతి గారితో మాట్లాడుతున్నారు. తిమోతి అంట ఎలా వెంబడించాడు అంటే, ఏదో ఈయనకి పెద్ద సంఘం ఉంది, ఏసీలు ఉన్నాయి, ఈ సంఘంలోని 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది, ఈ సంఘానికి వెళ్తే నేను కూడా గొప్పోళ్ళ కనిపిస్తాను అని వెళ్ళలేదంట తిమోతి గారు పౌలు గారి దగ్గరికి. లేకపోతే ఈయనకి ఎంత జనాంగం వస్తుంది, ఒక 3-4 ఆరాధనలు జరుగుతున్నాయి కాబట్టి ఇతనికి కానుక ఎక్కువ వస్తూనే ఉంటుంది, ఒకవేళ ఎప్పుడైనా నాకు సహాయం కావాల్సి ఉంటే ఇతను నాకు సహాయం చెయ్యగలడు అని వెంబడించలేదంట. అయ్యో లేదు, ఈ సంఘంలో ప్రతి ఆదివారం భోజనాలు పెడుతున్నారు కాబట్టి నాకు ఒక రోజు ఒక పూట భోజనం ఇందులో పోతుంది కాబట్టి అని వెంబడించలేదంట. లేదు ఇతను స్వస్థత కార్యాలు ఎక్కువ చేస్తున్నాడు, ఇతని చేతి రుమాలను తీసుకుని రోగి మీద వేస్తుంటేనే పట్టుకెళ్ళి రోగులు నయమవుతున్నారు కదా, స్వస్థత కార్యాలు చేస్తున్నాడు కదా, ఇతనితో ఉంటే నేను ఒక గొప్పవాడిని అనిపించుకోవచ్చని అతను వెంబడించలేదంట. దేనిని బట్టి వెంబడించాడంట? ఈకోనియాలోను, మరలా లుస్త్రాలోను, అకయాలోనంట అతనికి కలిగిన హింసలను బట్టి వెంబడించాడంట. హింసలను బట్టి ఎవరైనా వెంబడిస్తారండి? పదవిలో ఉంటే మావాడని చెప్పుకుంటాం, అంతేనండి. చదువులో ఉంటే మావాడని చెప్పుకుంటాం, మధ్య ఉద్యోగంలో ఉంటే మావాడని చెప్పుకుంటాం, మంచి స్థాయిలో ఉంటే మావాళ్ళని చెప్పుకుంటాం. ఒకవేళ నీకు ఏమీ లేకపోతే నిన్ను మావాళ్ళని చెప్పుకోవడానికి కూడా ఈరోజు సిగ్గుపడుతున్నారు. మనుషుల ప్రేమలు అలా ఉంటాయి. కానీ పౌలు గారినంట తిమోతి గారు ఎలా వెంబడించాడు అంటే అతని హింసలను బట్టి అంట. ఎలాంటి హింసలు కడిగాయి? ఒకసారి ఆ మాటను కూడా మీరు చూడగలిగితే అపోస్తుల కార్యములకు రాగలిగితే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దామండి. 14వ అధ్యాయము 19వ వచనాన్ని మీరు చూడగలిగితే, అంతియొకయ నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకుని పట్టణం వెలుపలకు అతని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకి బయలుదేరి పోయెను. పౌలు గారంట సువార్త ప్రకటించడానికి వెళ్తే అంట పౌలు గారినంట రాళ్లతో కొట్టారంట. ఏ ప్రాంతం అండి? ఇకోనియా అని ఊర్లోనంట రాళ్లతోనంట ఆ ఊరు వారు ఈ ఊరు వారు కలిసిపోయి, ఏంటి మొన్నటి వరకునేమో యేసుక్రీస్తు వారిని నమ్మితేనేమో నువ్వు చంపడానికి ప్రయత్నించావు, ఇప్పుడు మరలా నువ్వు ఆ వేషం వేసుకుని వచ్చావేంటి నువ్వు అనంట ఆయన్నంట చంపడానికి రాళ్లతో కొట్టేశారంట. ఇంక చచ్చిపోయాడు అనుకుని వెనుక తిరిగి వెళ్ళిపోయారంట. పౌలు గారిని రాళ్లతో కొట్టేశారంట. ఇక చనిపోయాడు అనంట వాళ్ళు వెళ్ళిపోయారంట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అంట శిష్యులందరూ దగ్గరికి వచ్చినప్పుడు అంట ఆయన లేచంట తమ వస్త్రములు దులుపుకునంట, అయ్యి బాబోయ్ బ్రతుకుంటే బలిసాకన్నా తినొచ్చు, నాకు ఎందుకు వచ్చింది సువార్త అని పారిపోలేదండి. ఏం జరిగిందో చూడండి తర్వాత మాట. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకును, ఇకోనియాకును, అంతియొక్కను తిరిగి వచ్చి, అసలు ఆ ఊర్లో ఎవరైనా వస్తారండి? మొన్న కూడా సువార్త ప్రకటించడానికి వెళ్తే
ఒక మంచి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన. ఒక ఆడావిడ వచ్చి చెప్పుతో కొట్టేస్తుందండి, చెప్పుతో కొడుతుంది. సువార్త ఏమండి, ఈ సువార్త ప్రకటిస్తున్న వారి దగ్గరికి వెళ్ళి నిజంగా గమనిస్తే ఏమండి, ఇదిగో మీ భార్యలకి ఇలాంటి కిటికీలు ఉన్న జాకెట్లు వేసుకోమనండి, లేకపోతే మీ పిల్లల్ని స్టేజీలు ఎక్కి యవ్వన బిడ్డలు డ్యాన్సులు కట్టమనండి, ఇలాంటివి ఏమైనా చెప్తారండి? ఇలాంటివి ఏమైనా చెప్తారా? మంచి మాటలే కదా చెప్తారు. ఇదిగో నీ కుటుంబాన్ని కట్టుకోవాలంటే అమ్మ నువ్వు ఇలా ఉండాలని బైబిల్ రాయించిందమ్మా. నీ కుటుంబానికి నువ్వు భర్తగా ఉన్నావా, అయితే నువ్వు బాధ్యత కలిగిన వాడుగా ఉండాలని బైబిల్ చెప్తుంది. ఇదిగో ఎలా ఉండాలంటే జ్ఞానంతో నువ్వు కాపురం చేయాలని చెప్తుంది. ఇలాంటి మంచి మాటలని యవ్వన బిడ్డలారా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి. తల్లిదండ్రులారా మీ పిల్లలకి కోపం పుట్టించకండి, వాళ్ళు ఇంకా రెచ్చిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి చెప్పే రీతిలో వాళ్ళకి చెప్పండి. ఇలాంటి మంచి మాటలు బోధిస్తున్నారు. అంతేగాని ఏమైనా ఇదిగో స్త్రీలారా మీరు ఇలా సగం సగం బట్టలు వేసుకుని రోడ్ల మీద తిరగండి, యవనస్తులారా ఇదిగో మీ తల్లిదండ్రుల కన్నా మీరు హీరోల్ని ఎక్కువగా ప్రేమించండి, వాళ్ళకి పాలాభిషేకాలు ఇలాంటివి ఏమన్నా చెప్తుందా బైబిల్? ఇలాంటివి ఏమైనా చెప్తారా సువార్త చేసేవారు? కానీ ఎందుకు ఆమె చెప్పుతో కొడుతుందో కూడా అర్థం కాలేదండి. నిజంగా ఎంత అవివేకంలో ఉందో చూడండి ఆ స్త్రీ. ఎవ్వరు సువార్త ప్రకటించినా ఇప్పుడు కూడానండి ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతోమంది వింటున్నారు. ఏనాడు కూడా బైబిల్లో మాటలు వాళ్ళు వ్యతిరేకించలేరు. ఎందుకు వ్యతిరేకించలేరు అంటే అలా ఉండవండి బైబిల్లో. మరి ఎందుకు ఆమె చెప్పుతో కొడుతుందంటే నిజంగా కన్నులు మూసుకుపోయి ఉండాలి ఆమెకు, అంతే కదండి. మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. ఎప్పుడైతే తెరవబడతాయో నిజంగా కుళ్ళి ఏడుస్తుంది. ఏంటి చెప్పుతో కొట్టేనా సువార్తికుణ్ణి అని. నిజంగా ఏమంటే ఎవరి దగ్గర ఏమీ ఆశించకుండా వీళ్ళు వెళ్తున్నారు అంటే, ఎవరి దగ్గర ఏమీ కోరకుండా నాకు ఏదో వస్తుందని వెళ్ళడం కాదు, కానీ నాకు పరలోకమందు దేవుడు నాకు జీతాన్ని ఏర్పరుస్తున్నాడు అన్నటువంటి ఒక నిరీక్షణ కలిగి వీరు వెళ్తున్నారండి. ఎంత ధన్యులండి నిజంగా. ఇంకా అనుకుంటా ఉంటారు సువార్త ప్రకటించు పాదాలంట సుందరమైనవంట. ఏమంటే ఈ ఆత్మీయంగా ఒక ఆత్మీయమైనటువంటి జీతాన్ని కోసం దేవుడు ఇచ్చేటువంటి గొప్ప పరలోకం కోసం ఎదురు చూస్తున్నారు, కానీ మనుషుల చేతుల్లో నుండి ఏదో పొందుకోవాలని సువార్తను ప్రకటిస్తలేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇక్కడ పౌలు గారు కూడా ఎవరి దగ్గర ఏదో ఆశించలేదు. ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడైతే వాళ్ళు అంటున్నారు, నీ మాటలకు మేము చాలా ఆశ్చర్యపోతున్నాం, చాలా ఉన్నట్లుగా బోధించు కాబట్టి మీకు సన్మానం చెయ్యాలి. మేము దేవదూతలైతే మాత్రం ఇలా మాట్లాడగలరు, మీరు మనుషులై ఉండి మాట్లాడుతున్నారంటే మీరు మనుషులు కాదు, మీరు దేవదూతలే. మీకు మేమేం చెయ్యాలి అంటే మీకు సన్మానం చెయ్యాలి, మిమ్మల్ని ఊరేగించాలి, మీకు దూపాలు వేయాలి, మీకు బళ్ళు అర్పిస్తాం అన్నప్పుడు పౌలు గారు వాళ్ళు కాళ్ళు పట్టుకుని అంటున్నారు, అయ్యా అలాంటి పనులు చేయకండి, మేము ఎవరమో తెలుసా, దేవదూతలం కాదు, మేము మీకు ఇలాంటి మనుషులమే. ఏమంటే అలా సువార్త ప్రకటించడానికి వెళ్తే రాళ్లతో కొట్టి చంపేశారు. నిజంగా చచ్చిపోయాడు అనుకునే పౌలు గారి దగ్గర నుంచి వెళ్ళిపోయారు. అలాంటప్పుడండి ఆయన బట్టలు దులుపుకొని పక్క ఊరు ప్రాంతానికి వెళ్ళి మరలి తిరిగి ఎక్కడికి వచ్చాడంట, మరలి ఈ ప్రాంతానికి. ఎందుకు వచ్చాడు? తన కోసం తాను కాదండి. మరి ఎందుకు వచ్చాడు? ఆ మాటలో మీరు చూడగలిగితే చూడండి 22వ వచనంలో చూడగలిగితే, ఇకోనియా అంతియోకియాకు తిరిగి వచ్చి శిష్యులు మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించి. చూసారా, ఒకవేళ ఈయనంతటి వెళ్ళిపోతే, ఒకవేళ బట్టలు దులిపేసుకుని వెళ్ళిపోతే ఇక్కడ ఉన్నవారు ఏమనుకుంటారు, అమ్మోయ్ పౌలు గారిని రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నించారంటే మనము కూడా పౌలు గారి శిష్యులమే అని తెలిస్తే మనల్ని బ్రతకరిస్తారా? చంపేస్తారు. కాబట్టి ఎందుకు వచ్చింది, మనం బ్రతుకుంటే బలిసాగు తినొచ్చు, మనం ఎందుకు ఇందులో మనం ఉండొద్దు అనుకుంటారు కదండి. అందుకునే పౌలు గారు మరలా తిరిగి ఏ ఊర్లో అయితే రాళ్లతో కొట్టేశారో ఆ ఊరికి మరలా వచ్చంట, అందరినీ పిలిచంట, ఒక చక్కటి మీటింగ్ ఇలా ఏర్పాటు చేసంట, వాళ్ళ హృదయాలనంట వారి మనసులనంట దృఢపరిచి మీరేమీ కూడా చంచలత్వం రానివ్వద్దు, మీరు దృఢపరచబడాలి. మనం అందరము కూడా శ్రమలు పొందే మనం ఎక్కడికి వెళ్తాం, మనం పరలోకానికి వెళ్తాం. మనం శ్రమలు అనుభవించే మనం పరలోకానికి వెళ్ళవలసిన వారమై ఉన్నాము కనుక అనేక శ్రమలు అనుభవించాలి. కనుకనే ఈ శ్రమలు పొందడానికి మనము ఎన్నికైన వారము అంటారు పౌలు గారు. ఏంటంటే అండి, సువార్త అందరూ దేవుణ్ణి నమ్ముకున్నవారే, అందరూ బాప్తిసం తీసుకున్నవారే, కానీ సువార్తకై నిలబడిన వారు
కొందరే ఉంటారండి, కొందరే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసి వాస్తవం, సువార్తలో ఒకవేళ ఎటువంటి అవమానాలు వస్తాయి ఇవన్నీ తెలుసు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి జీవితాన్ని బాగా నేర్చుకున్నాం కదండి మనం. యేసుక్రీస్తు వారు సువార్త చేయడానికి వస్తే, యేసుక్రీస్తు వారి తండ్రిని గురించి ప్రకటించడానికి వస్తే, ఇంత మంచి మాటలు చెప్తున్నావు, ఇంత మంచి మర్మాలు చెప్తున్నావని ఎవరైనా సాల్వ కప్పి సన్మానం చేశారు? ఆయనకి పిడిగుద్దులు గుద్దారంట, ఉమ్ము వేశారంట. మరి ఆయనకే అవి తప్పనప్పుడు ఈరోజు ఆయన కోసం చెప్తున్న వారికి ఇవి తప్పుతాయా? పౌలు గారు అదే అంటున్నారు, మనం అనేక శ్రమలు పొంది మనము పరలోకం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. అందుకనే ఇది ఎలాంటి మార్గం అండి? ఇరుకైన మార్గము. లోకంలో మార్గం అయితే విశాలత, నువ్వు ఎలా పోయినా పర్వాలేదు, నువ్వు ఎలా పోయినా పర్వాలేదు, నువ్వు వ్యభిచారం చేసినా పర్వాలేదు, నువ్వు దొంగతనం చేసినా పర్వాలేదు, నువ్వు కుటుంబంలో ఎలా ఉన్నప్పటికీ పర్వాలేదు. కానీ బైబిల్ రూట్ ఎలాంటిదంటే ఇరుకైన మార్గం. ఇది అలా వెళ్తే కుదరదు, అలా వెళ్తే కుదరదు. ప్రియమైన దేవుని వారు ఆలోచించండి, పౌలు గారు వాటన్నిటికీ తెగించాడు. పౌలు గారు మార్పు పొందక ముందే దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా? ఇతడు నా సాధనముగా ఉపయోగపడతాడు, అలా నా సాధనముగా నిలబడడానికి ఇతడు ఎన్నో శ్రమలు అనుభవిస్తాడు. ముందే చెప్పాడండి దేవుడు. ఈరోజు నీవు శ్రమ పొందుతున్నావా? నేను శ్రమ పొందుతున్నాను. సువార్తలు అనేక మంది చెప్పులతో కొట్టబడుతున్నారా, చంపబడుతున్నారా, బట్టలు విప్పిండి, నిజంగా బట్టలు విప్పి కొడుతున్నారండి. ఇక్కడ కూడా మనం చూడగలిగితే పౌలు గారిది కూడా అదే పరిస్థితి అండి. చూడండి, మరొక మాటను కూడా మీరు చూడగలిగితే, మరొక మాటను కూడా చూడగలిగితే 16వ అధ్యాయము 20వ వచనాన్ని మీరు చూడగలిగితే, 20వ వచనమండి, 20వ వచనాన్ని, అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారి తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులయుండి రోమీలమైన మనం అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణమును గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహము వారి మీద దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలోకి వేసి. ఇక్కడ మనం చూడగలిగితే, మనం యూదులమై ఉండి కూడా, వీళ్ళు యూదులై ఉండి కూడా రోమా ప్రభుత్వం పరిపాలిస్తుంది. ఆ రోజు రోమా ప్రభుత్వం పరిపాలిస్తుంది. ప్రకటిస్తున్నటువంటి పౌలు గారు వీళ్ళ శిష్యులందరూ ఎవరంటే యూదులు. వీళ్ళ యూదులై ఉండి కూడా వీళ్ళకి దేవుడు ఒక్కడే, యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా తప్ప మరొక దేవుడు లేడు. అయినా వాళ్ళ దేవుడు ప్రకటించుకోకుండా ఇదిగో ఒక యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన్ని ప్రకటిస్తున్నారు. కాబట్టి వీళ్ళ చట్టానుసారంగా వీళ్ళు ఎవరు అంటే నేరస్తులనంట. వాళ్ళ బట్టలు ఊడదీసంట, వాళ్ళని బెత్తములతో కొట్టారంట. ఏమంటే బెత్తములతో కొట్టారు అంటే 1-2 దెబ్బలు వేశారనుకోవడం పొరపాటండి. ఎందుకంటే అక్కడ రోమీలు కానివ్వండి, అక్కడ మరి యూదుల చట్టం కానీ వేరుగా ఉంటుందండి. వాళ్ళు బెత్తముతో కొట్టడం మొదలు పెట్టారంటే, వాళ్ళు కొరడాతో కొట్టడం మొదలు పెట్టారంటే సుమారు 40 దెబ్బలు కొడతారండి. ఎన్ని దెబ్బలండి? 40 దెబ్బలు కొడతారండి. మనకి కూడా కొన్ని ఉంటాయి. ఒక తల్లి కుమారుని చెప్తుంది, ఒకసారి చెప్తుందండి, రెండవసారి చెప్తుందండి. ఈ రెండవసారి అంటది, ఒరే మరొక్కసారి చెప్పించుకునే పరిస్థితి వస్తే ఏమైపోద్ది? వీపి విమానం మూత ఎక్కిపోద్ది. అంత కఠినంగా చెప్తుంది అనమాట, వాడికి అర్థమయ్యే రీతిలో. మరి యూదు యొక్క చట్టాన్ని మనం చూడగలిగితే, రోమిల యొక్క చట్టాన్ని చూడగలిగితే వాళ్ళ చట్టాలు కూడా వేరుగా ఉంటాయండి. కొట్టారంటే 1-40 దెబ్బలు మాత్రమే కొడతారు. యేసుక్రీస్తు వారిని కూడా కొరడాలతో కొట్టినప్పుడు అదే రీతిగా కొట్టారు. పౌలు గారిని కూడా అదే. ఆయన చెప్తా ఉంటారు, ముమ్మార్లు నేను బెత్తములతో కొట్టబడ్డాను అంటే, ముమ్మార్లు అంటే 3 సార్లు అనుకోకూడదు మనం. ముమ్మార్లు అంటే 3 పర్యాయములు, ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారనమాట. కనుక మనం కొన్ని విషయాల్ని వాళ్ళ చట్టంలోనికి వెళ్ళి మనం ఆలోచిస్తూ ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనం ఆలోచిస్తే ఇక్కడంట బట్టలు ఉడదీసి వాళ్ళు కొట్టారంటే, ఎందుకు కొట్టారు? ఏదో దొంగతనం చేశారని కాదు, ఏదో వ్యభిచారం చేశారని కాదు. నిజంగా అలా దొంగతనం చేసిన వాళ్ళు, వ్యభిచారం చేసిన వాళ్ళు దేశాన్ని దోచుకున్నవారు ఈరోజు మహారాజుల్లాగా ఏలుతున్నారండి, మహారాజుల్లా తిరుగుతున్నారండి బయట. కానీ సువార్త ప్రకటిస్తున్న వారిని మాత్రం ఒక దొంగల్లా చూస్తున్నారు. సువార్త ప్రకటిస్తున్న వారిని మాత్రము ఎలా చూస్తున్నారంటే వ్యభిచారాన్ని కన్నా హీనంగా చూస్తున్నారండి. ఆ రోజు అలాగే ఉంది, ఈ రోజు కూడా అలాగే ఉంది. ఆ రోజు అంటే వాళ్ళకి నాన్ వెజ్ లేదనుకోవచ్చు,
ఆ రోజు అంటే డెవలప్ కాని ఏరియా అనుకోవచ్చు. ఈరోజు అన్నీ తెలిసినప్పటికీ కూడా ఈరోజు సువార్త ప్రకటిస్తున్నటువంటి వారిని ఎలా చూస్తుందంటే హీనముగా చూస్తున్నారు. అలా బెత్తములతోనంట కొట్టారంట. అలా కొట్టి కొట్టి చాలా దెబ్బలు కొట్టిన తర్వాత అంట వారిని చెరసాలలో వేశారంట. ప్రియమైన దేవుని వల్ల ఎందుకు చెరసాలలో వేయబడ్డారు? ప్రభువును ప్రకటిస్తున్నారని. ఈరోజు ఎందుకు ఇరుకు మార్గం అంటే ఇదే ఆలోచించండి మీరు. ఇరుకు మార్గము అంటే అందులో శోధన ఉంటుంది, శ్రమ ఉంటుంది. నువ్వు ఆదివారం ఒక రోజు 1 గంట వచ్చి వెళ్ళిపోతే నీకు శోధన ఏముంటుంది? ఇదే మాటలు నీ బంధువుల్లోనికి తీసుకువెళ్ళి చెప్పు, అప్పుడు నీకు అవమానాలు ఎదురవుతాయి. ఇదే మాటలు నీ స్నేహితులతో చెప్పు, అప్పుడు అవమానాలు ఎదురవుతాయి. అంతే కదండి. ఇదే మాటలు బయట ప్రాంతాలకు నువ్వు వెళ్ళు, అప్పుడు నీకు నిందలు ఎదురవుతాయి. మనం శ్రమల గుండా మనం వెళ్ళవలసిన వారం. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ పౌలు గారి యొక్క జీవితాన్ని మనం చూడగలిగితే అలాంటి పరిస్థితి అంట. ఇకోనియాలోనూ ఏం జరిగిందంట? బట్టలు ఇప్పంట వాళ్ళు కొట్టారంట. ప్రియమైన దేవుని వారలారా, ఒకసారి అయితే రాళ్లతో కొట్టంట చంపేయాలనుకున్నారంట, కానీ చావలేదు. ఎందుకంటే దేవుడు చావనివ్వడండి. ఎందుకంటే ఎంతో సేవ చేయాలి. ఈరోజు తండ్రి గర్భములో నుండి అనేక కణాలు వచ్చినప్పటికీ కూడా అన్ని కణాలని నెలరాల్చి మనల్ని మాత్రమే, నిన్ను నన్ను మాత్రమే ఈ భూమి మీదకి ఎందుకు రానిచ్చాడో తెలుసా? దేవుడి ప్రణాళికలో నువ్వు నేను ఉన్నాం కాబట్టి మనకి ఇచ్చిన ఆయుష్ కాలము దేవుడు రాసుకున్నాడు. ఈ ఆయుష్ కాలంలో దేవుని కొరకు బ్రతికితే సరి, బ్రతకకపోతే మాత్రం ఎక్కడికి వెళ్ళిపోతారండి? నరకానికి వెళ్ళిపోతారు. ప్రియమైన దేవుని వారలారా, అంతే కదా. ఒక తండ్రి అంటాడు, నా మాట ప్రకారంగా జీవిస్తే నువ్వు ఇంట్లో ఉండు, నా మాట ప్రకారంగా జీవిస్తే నీకు ఆస్తిలో భాగం ఇస్తానంటాడు కదా ఒక తండ్రి. అంతేనండి. ఈ తండ్రి ఇచ్చిన ఆస్తి ఏమైనా కూడా పట్టుకెళ్తాడు చనిపోయినప్పుడు? కూడా పట్టుకెళ్ళని దానినే ఒక తండ్రి నీకు ఆస్తి కావాలంటే నా మాట ప్రకారంగా బ్రతుకు అంటే బ్రతుకుతున్నాడు కదా. అలాంటి శాశ్వత లోకాన్ని దేవుడు ఇస్తానంటే మనకి ఆయన మాట ప్రకారం మనం ఎందుకు బ్రతకట్లేదు? ప్రియమైన దేవుని వారలారా, ఇలాంటి సిచ్యువేషన్ అండి పౌలు గారి జీవితంలో ఇలాంటివండి. ఎన్నో ఆపదలు, ఎన్నో నిందలు, ఎన్నో ఉపవాసాలు, రాళ్ల దెబ్బలు, కొరడా దెబ్బలు, ఇలాంటి ఎన్నో జరిగినప్పటికీ అలాంటివి నిజంగా ఒక ప్రాంతంలో ఒక మణిపూర్ ప్రాంతాన్ని తీసుకొచ్చండి. మణిపూర్ ప్రాంతంలో క్రైస్తవులు ఎంతగా హింసించారండి. ఇప్పుడు మణిపూర్ అనడానికి మనకు భయం వస్తుంది కదా. అలాంటిది ఇకోనియా అంతియోకియా ప్రాంతాలలోనంట పౌలు గారిని రాళ్లతో కొట్టారంట, అలాగే బెత్తములతో కొట్టారంట. ఇప్పుడు ఆ ఊరంతా ఎలా ఉంటుంది? కానీ ఆ ఊరంతా అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా తిమోతి గారు తల్లి తిమోతి గారిని ఇలాంటి గురువు దగ్గరే ఉండాలి నాయన అని పంపించిందండి. అయ్యో కొడుక, ఎందుకు వచ్చింది ఇది మనకి? మన ఇంటి దగ్గర నువ్వు ఉండి సువార్త వద్దు, ఏమొద్దు అనాలి అసలు తల్లి. కానీ ఈ తల్లి అంటుంది, అసలు సిసలైన గురువు ఎవరంటే ఇదిగో ఇలాంటి శ్రమల గుండా నడుస్తున్నవాడే అసలైన గురువు. ఏమంటే పిల్లల్ని ఈరోజు స్కూల్లోని టీచరు గద్దిస్తేనే పిల్లలకు పాఠాలు వస్తాయండి. అంతే కదండి. పిల్లల్ని స్కూల్లో టీచర్ గద్దిస్తేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. కానీ ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు తెలుసా? మా పిల్లలు చదవకపోయినా పర్వాలేదు కానీ మీరు గద్దించొద్దు, మీరు బెత్తం వాడొద్దు. తల్లిదండ్రులే చెప్తున్నారండి. ఒకవేళ బెత్తం వాడారా, ఒకవేళ గద్దించారా, మీ మీద మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. చూసారు ఎంత గొప్ప తల్లిదండ్రులు. ప్రియమైన దేవుని వారలారా, గద్దింపు లేని పిల్లలంట అదుపు తప్పిపోతారంట. ఎవరు చెప్పారో తెలుసండి? బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పాడు. గద్దింపు లేని పిల్లలు, నీ పిల్లలకి గద్దింపు లేదా వాళ్ళు ఏమైపోతారు? అదుపు తప్పిపోతారు. కాబట్టి పిల్లలకి గద్దింపు చాలా అవసరమండి, చాలా అవసరం. ప్రియమైన దేవుని వారలారా, చాలా ఒకసారి నీ కుమారుడు నీ మీద కోపగించవచ్చు, నా తల్లి కొట్టిందేటి, నా తండ్రి కొట్టాడేటని. తర్వాత అనుకుంటాడు, అమ్మో నా తల్లి మాట వినకపోతే ఇదిగో ఇలా నాకు దెబ్బలు పడతాయన్నమాట. నిజంగా గద్దింపు లేనివాడు అదుపు తప్పిపోతాడండి. నిజంగా చూడండి, ఒక పొలానికంట కంచు లేకపోతే ఏమైపోద్దంట? ఏది పడితే అది వచ్చి తింటుందండి ఆహారంగా పొలాన్ని. ఇప్పుడు దానికి ఏముండాలి? కంచు ఉండాలి. నీ కుమారుడికి నీ కుమార్తెకి కంచు లాంటిది ఏంటంటే నీ గద్దింపే. అలాంటి గద్దిస్తున్నవాడు, మొహమాటం లేనివాడు, అలాంటి గద్దించే గురువు దగ్గరే నువ్వు ఉండాలి నాయనా అని అంట. తిమోతి గారి తల్లి అంట పౌలు గారికి తన కుమారుడిని అప్పగించేసిందండి. కుమారుడు ఒకవేళ మాట వినకుండా ఒకవేళ లోకంలో తిరుగుతున్నాడు అని మీరు అనుకోకండి.
తిమోతి గారి విషయంలో ఒకసారి ఒక మాటను మనం చూడగలిగితే చూడండి, ఇక్కడే అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయము మొదటి 3 వచనాలను మీరు చూడగలిగితే, ఒకవేళ ఎందుకంటే సమాజంలో ఒక నానుడు ఉందండి, వీళ్ళు 10th ఫెయిల్ అవుతే చాలు బైబిల్ పట్టుకొని తిరుగుతారు అంటూ ఉంటారు, ఎందుకంటే నరం లేని నాలుగు కదా. కానీ ఇక్కడ తిమోతి గారి విషయంలో కూడా చాలా మంది ఏమనుకున్నారు అంటే, ఒకవేళ మాట వినకుండా చెడు తిరుగులు తిరుగుతున్నాడేమో, అందుకునే ఇలాంటి సరైన గురువు దగ్గర నా కుమారుని పెట్టాలని తల్లి అప్పగించిందేమో అనుకున్నారు. కానీ అలా తప్పిపోయిన కుమారుడైతే తిమోతి కాదని ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. చూడండి, అక్కడ చూడగలిగితే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు. పౌలు దెర్బేకు వచ్చినప్పుడు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అప్పటికే తిమోతి గారు ఎవరంట? విశ్వాసిగా లేడంట. మరి ఎలా ఉన్నాడంట? ఒక శిష్యుడిగా ఎదిగాడంట. శిష్యుడిగా ఎదిగినటువంటి ఈయనంట విశ్వసించిన విశ్వాసురాలి యొక్క కుమారుడంట. ఎవరంట? ఈమె తల్లి పేరు ఏమని చెప్తున్నాడు? ఈమె తల్లి పేరుంది, కానీ ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఈమె విశ్వసించినటువంటి స్త్రీ అంట. అంటే మన సంఘంలో ఉన్న వాళ్ళందరూ విశ్వాసులమే కదండి. అంటే ఈ విశ్వాసం ఎలాంటిది అంటే, ఒక భయంకరమైన పరిస్థితి వస్తే ఈ విశ్వాసం అంతా ఏమైపోద్ది? కాలిపోద్ది. అందుకనే మీ విశ్వాసం గడ్డిని పోలి ఉందా? మీ విశ్వాసం బంగారాన్ని పోలి ఉందా? మీ విశ్వాసం వెండిని పోలి ఉందా అని ప్రశ్నిస్తున్నాడు. ఎప్పుడైనా మీరు అనుకున్నారా, నా విశ్వాసం గడ్డిని పోలి ఉందా, నా విశ్వాసం బంగారాన్ని పోలి ఉందా అని ఎప్పుడైనా మీరు ఆలోచించుకున్నారండి? మీ విశ్వాసం గడ్డిని పోలి ఉంటే మీకు ఏదైనా చిన్న ఆపద రాగానే గడ్డి కాలిపోయినట్లుగా మీ విశ్వాసం కూడా ఏమైపోద్ది? ఆవిరైపోద్ది. ప్రియమైన దేవుని వర్లారా, ఇక్కడ విశ్వాసురాలంట. కింద మాటల్లో మీరు చూడగలిగితే ఏమని రాయబడిందో చూడగలిగితే, అప్పుడు లుస్త్రాలో ఇకోనియాలో ఉన్న సహోదరులు మంచి పేరు పొందినవాడు అతడు. ఇక్కడ మనం చూడగలిగితే ఇతడంట ఒక అన్యుడి యొక్క కుమారుడంట. తల్లేమో దేవుని భక్తిలో ఉన్న విశ్వాసురాలే, తండ్రి అన్యుడైనప్పటికీ కూడా తన కుమారుణ్ణి చాలా చక్కగా పెంచింది. చూద్దాం ఆ కింద మాటలో, అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి. ఎవరు కోరుతున్నారు? నా కుమారుడు చెడిపోయాడయ్యా, మీ సువార్తలో తిప్పుకోండి, మీతో తిప్పుకొని నా కుమారుని ప్రయోజకుడు చేయండి అని తల్లి బతిమాలట్లేదు. అపోస్తలుడైన పౌలు గారే అంటున్నారు, ఇదిగో నీవు నాతో కూడా రావాలనంట పౌలు గారే కోరుకుంటున్నారు. అంటే తిమోతి గారిలో ఎంత మంచి లక్షణాలు ఉంటాయి. చెడ్డవాడిని కోరుకుంటారు ఎవరైనా? ఒకసారి సువార్తగా వచ్చి దారిలోనే ఏమైపోయాడంటే వెనుక తిరిగి వెళ్ళిపోయాడంట. ఎవరో ఒక ఆయన మార్కు గారు. రెండోసారి ప్రయాణమై వెళ్తున్నప్పుడు పౌలు గారు మార్కు గారిని వద్దన్నారండి. వద్దు, ఎందుకు? మధ్యలోనే మనల్ని విడిచిపెట్టి వచ్చేస్తాడు. చెయ్యి కాలితే కొండ వదిలినట్లుగా మధ్యలో వదిలిపెట్టి వచ్చేసి ఈ మార్కు వద్దు అని చెప్పి పౌలు గారు షీలా గారిని వెంట పెట్టుకుని వెళ్తా ఉంటారు. కనుక ఇక్కడ మనం చూడగలిగితే తిమోతి గారు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. తిమోతి గారు ఎలాంటి వాడు అంటే, ఒక చక్కని విశ్వాసియే కాకుండా తిమోతి గారు ఎలా ఉన్నారు అంటే చక్కగా శిష్యుడిగా ఎదిగాడంట. చాలా చక్కగా ఎదిగాడంట. అలాంటి ఆయన్ని పౌలు గారంట, నీవు నాతో కూడా బయలుదేరి రావాలని నేను కోరుకుంటున్నాను. పౌలు గారు కోరుకుంటున్నారు. సువార్తలో పౌలు గారు కోరుకుంటున్నారు. ప్రియమైన దేవుని వారలారా, అంత కష్టాల మధ్య, అంత కన్నీళ్ళ మధ్య వాళ్ళ వాక్యాన్ని ప్రకటిస్తూ వస్తున్నారు. ఈరోజు మనకు అలాంటి ఏమైనా జాబితాలు ఉన్నాయండి? ఏ సంఘాల్లో చూసినా కానీ పాస్టర్ గారు చక్కటి సూటు బూటు అన్నీ వేసుకుంటారు. ఎప్పుడన్నా కొండ ప్రాంతాలకు తిరిగారా? మనకు తెలిసిన పాస్టర్లో ఎవరైనా తిరిగారని కొండ ప్రాంతాలకి, ఏజెన్సీ ప్రాంతాలకి, అసలు దేవుడంటే ఎరగని ప్రాంతాలకి ఎవరైనా తిరిగారండి? ఎవరు ఇష్టపడరండి కష్టపడడానికి ఎవరు ఇష్టపడరు. కానీ పౌలు గారితో ఉన్నవారు అందరూ కూడా అలా కష్టాన్ని ఇష్టంగా ఎంచుకున్నవారే. ప్రియమైన దేవుని వర్లారా, మనకి ఇచ్చిన జీవితకాలం ఎంతో మనకు తెలియదు, కానీ మనకు ఉన్న జీవిత కాలంలో మనం కొంచెమైనా అలా సహాయం చేయగలుగుతున్నామా?
నిజంగా అలా తిరిగి పాంప్లెంట్ అందిస్తున్నప్పుడు కానివ్వండి, అలా తిరిగి ఇంటింటికి చెబుతున్నప్పుడు కానివ్వండి, అందులో కొంతమంది వ్యతిరేకిస్తున్నప్పుడు కానివ్వండి, ఈ యొక్క అనుభవాలన్నీ కూడా మనకి ఎంతో చక్కని పాఠాన్ని నేర్పిస్తాయండి. ఎంతో చక్కని పాఠాన్ని నేర్పిస్తాయి. అలాంటి పరిస్థితుల్లో కూడానంట ఒక స్త్రీని మనం చూడగలిగితే, తిమోతి గారి తల్లంట, నాయన ఈ కష్టాలను చూడకు, నువ్వు పైన ఉన్న కిరీటాన్ని నువ్వు చూడు నాయన, ఇలాంటి సరైన గురువు దగ్గరే నువ్వు ఉండాలి నాయన అని కొడుకుని పంపేసిందండి. అలాంటి పరిస్థితుల్లోనే ఒక ఆవిడంట విశ్వసించిందంట. నిజంగా చూడండి, ఆమె ఎవరో కూడా మనం చూడగలిగితే ఇదే అపోస్తల కార్యాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. 17వ అధ్యాయము 22 నుంచి మనం ఒకసారి చదువుకుందామండి. ఒక ప్రాంతానికి వెళ్ళారు. పౌలు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్స్ వార్లారా, మీరు సమస్త విషయంలో, ఏథెన్స్ అంటే గ్రీకు రాజ్యములో రాజధాని, ప్రియమైన దేవుని వల్ల అంటే చాలా ఉన్నతమైనటువంటి ఒక గొప్పదైన పట్టణం ఏథెన్స్ అంటే. ఏథెన్స్ వార్లారా, మీరు సమస్త విషయముల్లోనూ దేవతాభక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుండగా ఒక బలిపీఠం నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికని వ్రాయబడి ఉండెను. ఏథెన్స్కి వెళ్ళినప్పుడు అంట పౌలు గారంట, మొత్తం ఏథెన్స్ వారు ఎలాంటి వారు అంటే చాలా జ్ఞానం కలిగిన వారండి. చాలా జ్ఞానం, ఏదైనా చెబితే వాళ్ళు ప్రతిదాన్ని కూడా ప్రశ్నించేవారు అనమాట. అయితే వాళ్ళకి దేవతా భక్తి కూడా మక్కువ అండి. వాళ్ళు అందరు దేవుళ్ళు విగ్రహాలు కట్టుకున్నారంట. అందులో ఒక విగ్రహానికంట ఒక పేరు రాశారంట. ఏమని అంటే, ఇతను వీళ్ళందరూ తెలిసిన దేవుళ్ళే, వీళ్ళకి ఈ పేర్లు ఉన్నాయి అని పెట్టుకుని, ఈ దేవుడు మాత్రం తెలియబడని దేవుడు అని రాసుకున్నారంట. ఇప్పుడు పౌలు గారు సువార్త ప్రకటించాలి. ఈ సువార్త ప్రకటించడానికి మరి యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారంటే, మొదటి మాటల్లో, మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు పంపుతున్నాను, మీరు ఎలా ఉండాలంటే పాముల వలె వివేకం కలిగి ఉండాలి, పావురు వలె నిష్కలంకమైన వారుగా ఉండాలి, నిష్కపటులై ఉండాలి అని చెప్పారు. ఇప్పుడు వివేకాన్ని ఎలా వాడుతున్నారో పౌలు గారు చూద్దాం. ఇప్పుడు ఏథెన్స్ పట్టణంలో అన్ని విగ్రహాలు ఉన్నాయి, అన్నిటికీ పేర్లు ఉన్నాయి. ఒక విగ్రహానికి మాత్రం తెలియబడని దేవుడు అని హెడ్డింగ్ పెట్టుకున్నారు, పేరు రాసుకున్నారు. ఇప్పుడు ఆయన ఎలా ఉపయోగిస్తున్నారో మనం చూడగలిగితే ఆయన అంటున్నారు, మీరు దేవతా భక్తి కలిగిన వారని నాకు తెలుసు, అయితే మీరు తెలియబడని దేవునికని వ్రాయబడి ఉన్నది, కాబట్టి మీరు తెలియక దేని యందైతే భక్తి కలిగిన వారై ఉన్నారో దానినే ప్రకటించడానికి వచ్చాను. ఇంతకీ ఈ విగ్రహం ఎందుకు కట్టుకున్నారో వరకు తెలియదు. ఒకవేళ కొత్త దేవుడు ఏమైనా పుట్టుకుని వస్తే ఆ దేవుడని మేము పూజించడానికి మేము కట్టుకున్నాం అన్నట్లుగా తెలియబడని దేవుడని పెట్టుకున్నారు. ఇప్పుడు పౌలు గారు అంటున్నారు, ఎలా అయితే అతను వివేకం కలిగి ప్రకటిస్తున్నాడు అంటే, నిజంగా ఆయన అంటున్నాడు, నేను మీ ఊరు వచ్చినప్పుడు, మీ ప్రాంతం చూసినప్పుడు మీరు చాలా దైవభక్తి కలిగిన వారై ఉన్నారు, నాకు నచ్చింది మీ భక్తి. అయితే మీ విగ్రహాలను నేను చూసినప్పుడు అందులో ఒక విగ్రహము తెలియబడని దేవుడు అని చెప్పుతున్నారు కదా, రాసుకున్నారు కదా, ఆ తెలియబడని దేవుడిని గురించి ప్రకటించడానికే నేను వచ్చాను. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు అవును, ఆ దేవుడు ఎలా ఉంటాడో, ఆ దేవుని ఇష్టాలు ఏంటో వీళ్ళకి తెలియదు. మరి వీళ్ళకి తెలియని దేవుని గురించి ఈయన ఏమంటున్నాడు, మీకు తెలియబడని దేవుని గురించే నేను ప్రకటించడానికి వచ్చినప్పుడు వాళ్ళు చాలా చక్కగా విన్నారండి. నిజంగా ఏథెన్స్ వారు వాళ్ళు జ్ఞానవంతులండి. నిజంగా చాలా చక్కగా విని ఆయన ఏమని చెప్తున్నారో అక్కడ మనం చూడగలిగితే ఏమంటున్నారు అంటే, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమును భూమికిని ప్రభువునై ఉన్నాడు. హస్తకృత్యాలంలో దేవుడు, మీరు కట్టే ఇల్లు దేవునికి, మీరు ఇల్లు కడుతున్నాం, మందిరం కడుతున్నాం అంటున్నారు కదా, అందులో దేవుడు నివసింపడు. ఒకవేళ దేవుడే అందులో నివసిస్తే మీరు ఆరాధన చేసుకుని తాళం వేసుకుని వెళ్ళిపోతున్నారు కదా, దేవుణ్ణి మీరు బంధించగలరా? అంటే చేతులతో చేసిన దానిలో దేవుడైతే ఉండడు, చేతులతో చేసిన విగ్రహంలో దేవుడు ఉండడు, చేతులతో చేసిన మందిరంలో దేవుడు ఉండడు. మరి దేవుడు ఎక్కడ ఉంటాడు అని అడిగితే ఆయన ఏమని చెప్తున్నాడంటే, తానే మందిరాన్ని కట్టుకున్నాడు. ఎవరంట? దేవుడే ఒక మందిరాన్ని కట్టుకున్నాడంట. చూడ కింద మాటల్లో, ఆయన అందరికీ జీవమును
ఊపిరిని సమస్తమును దయచేయేవాడు కనుక తనకు ఏదైనా గొదువు ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాదు. దేవుడంటే ఇచ్చేవాడు, దేవుడంటే తీసుకునేవాడు కాదు, దేవుడంటే ఇచ్చేవాడు. కాబట్టి మీరు చేతులతో చేసిన దానిని, మీరు ఇచ్చేదానిని దేవుడు ఇష్టపడడు అని చెప్పి కింద మాటలో చూడండి ఏమంటున్నాడు అంటే, మరియు యావత్తు భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందరేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాసాల యొక్క పొలిమేరలను ఏర్పరిచింది. నిర్ణయ కాలాన్ని పెట్టాడంట. నిర్ణయ కాలం అంటే ఆయుష్ కాలం. పొలిమేర పెట్టాడంట. పొలిమేర అంటే చాలామంది అనుకుంటున్నారు ఇక్కడ ఏదైనా నాశనం అవుతే భూమి మీద మేము చంద్రమండలంలోకి వెళ్ళండి అక్కడ ఉంటామని ఈ రోజుకి చాలామంది అక్కడ చంద్రమండలంలో ఉంటే ఫ్లాట్లు కొనేసుకున్నారంట, స్థలాలు కొనేసుకున్నారంట, చాలామంది స్థలాలు కొనుక్కున్నారంట. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఒక సరిహద్దు వేశాను. ఏంటి ఆ సరిహద్దు అంటే, మీరు దేవుడిని ఎక్కడ కనుగొనాలి అంటే, యావత్ భూమి మీద ఉన్నటువంటి వారు మీరందరూ కూడా దేవుడిని ఎక్కడ వెతకాలి అంటే, ఇదిగో నిర్ణయ కాలంలోను నివాస స్థలములు ఇక్కడే మీరు వెతకాలి. ఈ ఆయుష్కాలం ఉండగానే ఈ జీవితంలోనే మీరు వెతకాలి. చనిపోయిన తర్వాత ఏదో ప్రాధాన్యపెడతామంటే అప్పుడు ఏమీ పని జరగదు. కనుక మీరు అని చెప్పి కింద మాటలు చాలా చక్కటి మాట ఆయన చెప్తా ఉంటాడు. 28వ వచనాల్లో, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలనే మనం ఆయన సంతానమని మీ కవీశ్వర్లలో కొందరు చెప్పుచున్నారు. మనం ఆయన సంతానము. ఏ సంతానము? జీవము కలిగిన దేవుని సంతానమని నేను చెప్తలేదు. నేను చెప్తే మీరు వింటారా? ఎక్కడి నుంచో వచ్చాడు ఈయన చెప్తే మేము వినడం ఏంటి అనుకుంటారు. కాబట్టి నేను చెప్పిన మాట కాదు, మీ కవీశ్వర్లలో కొందరు చెప్తున్నారు. హస్తాలతో చేసిన దానిలో దేవుడు ఉండడు. నువ్వు పెట్టే దానిని దేవుడు స్వీకరించు. దేవుడే నీలో ఒక మందిరాన్ని కట్టుకున్నాడు, అదే నీ హృదయము అని చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రాణానికి తెగించి చచ్చినా పర్వాలేదు. అందుకనండి పౌలు గారు అంటున్న మాటే ఏమంటారు, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు. బ్రతికితేనేమో సువార్త ప్రకటిస్తాను, చస్తేనేమో దేవుడున్న లోకానికి నేను వెళ్ళిపోతాను. ఎంత ధైర్యం కలిగి ఉన్నారండి నిజంగా. ఇదండి ఇరుకు ద్వారం అంటే, ఇదండి అసలైన సువార్త అంటే, ఇదండి. ఈరోజు మనం ఏదో ఒక గంట విని వెళ్ళిపోతే అది మనం నిజంగా దేవుడి యొక్క సైనికులు అనిపించుకోము, క్రీస్తు పనివారము అనిపించుకోము. ప్రియమైన దేవుని వాళ్ళారా, అనిపించుకోమండి. చూడండి, అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ వాళ్ళ పనికి ప్రతిఫలం దొరికిందా అంటే చివరికి వచ్చినాన్ని మనం చదువుకుని ముగించుకుందామండి. ఇలాంటి పరిస్థితుల్లో వారి పనికి ప్రతిఫలం ఏమైనా దొరికిందా అని మనం చూడగలిగితే, ఆ చివరి వచనాల్లో మీరు చూడగలిగితే 33వ వచనాన్ని చూడండి ఒకసారి. 32వ వచనం నుంచి, మృతుల పునరుత్థానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి. మృతుల పునరుత్థానము, యేసుక్రీస్తు వారు మృతి పొంది మరలా తిరిగి లేచారు. మనము కూడా మృతి పొందిన తర్వాత మరలా ఒకానొక దినమందు మనము కూడా తిరిగి లేస్తాము అని పౌలు గారు చెబుతుంటే, అంటే కొంతమంది అపహాస్యం చేస్తున్నారంట. లేదు మరలా ఎలా లేస్తాము అని కొంతమంది అంటారంట. లేస్తాం, మరలా తిరిగి పుడతాం. ఎలా అంటే కాకిలా పుడతాము, కుక్కలా పుడతామని కొంతమంది అంట. అంటే అర్థం కాలేదండి వాళ్ళకి. అయితే కొంతమందిని మనం చూడగలిగితే చెప్పినది ఇంకొకసారి విందామని కొంతమంది ఏమంటున్నారంటే, బాగా చెప్తున్నాడు ఈయన, మళ్ళీ ఒకసారి విందాం అని కొంతమంది అనుకుంటున్నారంట. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాడు. ఆయన పని ఆయన చేసుకున్నాడు, వెళ్ళిపోయిన తర్వాత అంట, అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. కొందరు మనుషులు ఏం చేశారంట, మేము చాలా ప్రాంతానికి వెళ్తూ ఉంటామండి, మేము కూడా వాక్యం అనే విత్తనాలు విత్తుతూ ఉంటామండి. వేసిన అన్ని విత్తనాలు మొలకెత్తాలని రూల్స్ లేదు, అంతే కదా. ఒక రైతు ఎన్నో విత్తనాలు వేస్తాడు, అన్నీ మొలకెత్తవండి. కొన్ని కాకులు తినేస్తాయి, కొన్ని రాతి నేల మీద పడతాయి, కొన్ని నీళ్లు లేని చోట మొలిచి చచ్చిపోతాయి. అలాగే అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తిరిగి వచ్చిన తర్వాత కూడా ఏమైనా ప్రార్థన చేస్తామంటే, దేవా ఒక్క గింజైనా ఒక్క విత్తనమైన మొలకెత్తడానికి నిలిచి మొలిచి ఫలించలాగిన మీరు ఆశీర్వదించండి అని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా పౌలు గారి ప్రయాస కంట కొంతమంది హేళన చేశారు,
చాలామంది కొట్టారు, చంపాలనుకున్నారు, రాళ్లతో కొట్టారు, అపహాస్యం చేశారు, నిందలు వేశారు. అయినప్పటికీ కూడానంట ఏం జరిగిందంట, అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకుని విశ్వసించిరి. వారిలో అరియోపగీయుటైన దియోనీసియు దమరి అని ఒక స్త్రీయు వీరితో ముందెను. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అలాంటి గొడవల్లోనూ అలా రాళ్లతో కొడుతున్న సందర్భాలను ఒకవేళ పురుషుడైతే ఒకవేళ విశ్వసించవచ్చేమో, కానీ ఆడవాళ్ళంటే భయపడతారు కదండి. కానీ అలాంటి సిచ్యువేషన్లో యేసుక్రీస్తు వారిని అంగీకరించి పౌలు గారి మాటల్ని విశ్వసించినటువంటి ఒక స్త్రీ కనిపిస్తుంది. ఈ స్త్రీని పేరుతో సుద్దా దేవుడు రాయించాడంటే ఆమె ఎంత ధన్యురాలో చూడండి. ఆమె పేరు ఏంటంట, దమరి. సంఘంలో ఎంతోమంది ఉంటారండి, ఎంతోమంది ఉంటారు సంఘంలో. వాళ్ళందరిలోని ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే 100 మందిలో ఒక్కడిగా ఉంటున్నావా, 100 మందికి ఒక్కడిగా ఉంటున్నావా? పౌలు గారు సువార్త ఎంతో ప్రకటించారు, ఎంతో ప్రయాసపడ్డారు. వాళ్ళందరిలోని కొంతమంది ఉన్నారని రాయించచ్చు, కొంతమంది విశ్వసించారని రాయించారు. అందులో ఒక పేరును మాత్రం రాయించాడు. అంటే ఈ స్త్రీ ఎంత ధన్యకరమైన స్త్రీ ఆలోచించండి నిజంగా. అలాంటి సిచ్యువేషన్లో గొడవలు జరుగుతూ ఉంటే ఒక పక్కన సువార్తకు చెవినివ్వకూడదు. ఒకవేళ ఈ సువార్త మీరు అంగీకరిస్తే మిమ్మల్ని వెలివేస్తాము అని ఇన్ని అపోహలు ఉన్నప్పటికీ, ఇన్ని యొక్క చట్టం చేసినప్పటికీ కూడా ఒక స్త్రీ ధైర్యం చేసి పౌలు గారి మాటలకి విశ్వసించంట, పౌలు గారి మాటలను హత్తుకునంట, పౌలు గారు చెప్పిన మాటల ప్రకారంగా తన జీవితాన్ని మలుచుకోవడానికి ముందుకు వచ్చింది. అంటే దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు, అందుకని ఆమె పేరును కూడా రాయించాడు. నిజంగా దమరి జీవితాన్ని మనం చూడగలిగితే ఎలాంటి పరిస్థితుల్లో దేవుడిని నమ్ముకుందండి. ఈరోజు మనకు అలాంటి పరిస్థితులు ఉన్నాయా? మీరు క్రీస్తుని నమ్ముకుంటే మీ కుటుంబాన్ని వెలివేస్తాం, మనకు లేవండి. మేము వెళ్తున్న ప్రాంతాల్లో ఉన్నాయి, మేము వెళ్తున్న ప్రాంతాల్లో కూడా మీరు క్రీస్తుని నమ్ముకుంటే మీ కుటుంబాన్ని వెలివేస్తాం అంటూ ఉంటారు. మనకు లేదు, అయినా కానీ మనం ముందుకు రాం. కానీ దమరి పరిస్థితి ఎలా ఉంది అంటే, ఇదిగో మిమ్మల్ని వెలివేస్తాం, లేకపోతే చంపేస్తాం, పౌలునే చంపడానికి ప్రయత్నించామంటే నువ్వెంత నాకు అనరా? అలాంటి సందర్భంలో ఒక స్త్రీ అయి ఉండి కూడా మనం అనుకుంటాం బలహీనం కదండి, మేము స్త్రీలు ఏం చేయగలదు అనుకుంటూ ఉంటాం. కానీ స్త్రీ అనుకుంది, నేను నిలబడతాను, నన్ను చంపుతాను. ఒక స్త్రీ నిలబడిందండి. ఈరోజు ప్రపంచానికే తల్లి అయింది. ఎవరండి? మదర్ తెరీసా. ఆవిడ నిలబడకపోతే ఈరోజు ప్రేమతత్వం కనిపించేదా? ఒక స్త్రీ నిలబడింది ఆ రోజు. ఇక్కడ కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఒక స్త్రీ నిలబడిందండి. ఒకరోజు ఒక లూదియా నిలబడింది. ప్రియమైన దేవుని వాళ్ళారా, తన ఐరూప ఖండానికే సువార్తకురాలుగా ఆమె నిలబడిందండి. ఖండానికి సువార్త అందించిందంట. కనీసం మన కుటుంబానికి సువార్త అందించగలుగుతున్నామా? ఒక దమరిని మనం చూడగలిగితే ఆ గ్రామంలో నిజంగా అనేక మంది ఉన్న ఆమె ఒంటరిగా నిలబడిందండి. ఆమె నిలబడింది. మన కుటుంబంలో నిలబడగలుగుతున్నామా? మన బంధువుల్లో మనం నిలబడగలుగుతున్నామా? ఏదో లోకంలో ఒక సామెత చెప్తారు చూసారా, నలుగురితోనూ కలిసిపోవాలన్నట్లుగా. అలా ఉండకూడదండి. ప్రభు మనల్ని ఏం చేశాడు తెలుసా? ప్రత్యేకపరిచాడు. ఎందుకో తెలుసా? తన కుమారుణ్ణి ప్రకటించడానికి. దమరి జీవితం అలా ఉంది ప్రియమైన దేవుని వాళ్ళారా. ఏది జరిగితే అది జరుగుతుంది. నన్ను చంపేస్తారా, చంపేని. ఏమండి, మణిపూర్ ప్రాంతంలో స్త్రీలను ఎలా హింసించారో మీకు తెలుసు కదా, ఎన్నో వీడియోలు చూశారు కదా. ఏమంటే నిజంగా స్త్రీల యొక్క వస్త్రాలను విప్పి కూడా మరి వాళ్ళ మర్మాంగాల మీద తన్నినటువంటి సందర్భాలను మనం చూసాం. మనకే కళ్ళంట నీరు వచ్చినాయి కదా. ఒకవేళ దమరి జీవితంలో కూడా అలా చెయ్యరు అనడానికి ఏం లేదు కదా. ఏమో అలాంటి పరిస్థితి వచ్చినా కూడా నేను నిలబడగలను, ధైర్యంగా నిలబడింది. నీ సంఘంలో అందరూ చతుకులు పడిపోతే నీకేంటి? నువ్వు ఒక్కదాన్ని నిలబడలేవా? నీ ఒక్కడవు నిలబడలేవా? చాలా చోట్ల ఒక మాట నేను చూస్తూ ఉంటాను. స్కూల్కి వెళ్ళినప్పుడు, కొన్ని ఆఫీసులకు వెళ్ళినప్పుడు ఒక మాట మనకు కనిపిస్తుంది. నువ్వు మంచి చేయాలన్నప్పుడు మొదటి అడుగు ఎవరు వేయాలి? నువ్వే వేయాలి. ఎవరి వాటికే వాళ్ళు రాసుకున్నప్పుడు సంఘములో ఇంత మంచి కార్యక్రమంలో, ఇంత మంచి పనిలో మొదటి అడుగు నువ్వు వేయలేకపోతున్నావా? దమరి మనకు నేర్పిస్తున్నది ఏంటో తెలుసా? నేను నిలబడ్డాను, స్త్రీగా నేను ఒంటరిగా నిలబడ్డాను. ఎందుకో తెలుసా? క్రీస్తు కొరకు నిలబడ్డాను. క్రీస్తు కొరకు నువ్వు నిలబడగలదువా? నీ సంఘములో, నీ కుటుంబంలో, నీ బంధువుల్లో నువ్వు నిలబడగలదువా? నువ్వు ఒకవేళ మనల్ని ప్రశ్నిస్తే మన దగ్గర సమాధానం ఉందా? ప్రియమైన దేవుని వాళ్ళారా, మన దగ్గర సమాధానం ఉందా? ఆలోచించండి. ఆమెకున్న తెగింపు, ఆమెకున్నటువంటి ఆలోచన ఈరోజు మనకు లేదు. మనం ఆలోచించవలసి. ఒకవేళ మనం తెగిస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం వదిలిపెట్టాడండి. పౌలు గారిని వదిలిపెట్టాడా? పౌలు గారిని. తిమోతి గారిని వదిలిపెట్టాడా?
సువార్త ప్రకటించువారు ఎలా ఉన్నారు అంటే సువాసనగా ఉన్నారంట. ప్రియమైన దేవుని వర్లారా, సువార్త ప్రకటించువారు సువాసనగా ఉన్నారంట. నీకు ఇచ్చిన ప్రతి అవయవం సువార్తలను ఉపయోగించాలి. సువార్త ప్రకటించు పాదములు ఎలా ఉన్నాయంటే సుందరమై ఉన్నాయండి. ఏమండి, ఎవరో కోసం మనం ప్రకటించలేదండి. ప్రజలందరి కొరకు ప్రాణాన్ని పెట్టినవాడు, రక్తాన్ని చిందించిన వాడు, తన శరీరాన్ని నలగొట్టినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి మనం ప్రకటించుకుంటున్నాం. అంతే కదండి. ఇంత మంచి మాటలు ప్రకటిస్తున్నాడు. ఒకవేళ ఊరికి దూరం కావచ్చు, బంధువులకు దూరం కావచ్చు, కానీ దేవుడికి దూరం కాకూడదు మనం. అది ముఖ్యమైనటువంటి మాట. బంధువులకు దూరమైనా పర్వాలేదు, కానీ దేవుడికి దూరం అవ్వకూడదు. బంధువులు ఎంతకాలం ఉంటారండి? మన జీవితకాలం 60-70 సంవత్సరాలు అనుకుంటే అంతకాలమే ఉంటారు. కానీ మన దేవుడు ఎలాంటి వాడో తెలుసండి. ఆయన ఆది అంతము, ఆయన ఉన్నవాడు, అన్నిటిలో అంతటిలో ఉన్నవాడు, అందరిలో ఉన్నవాడు. ఆయన లోకం ఎలాంటిది అంటే శాశ్వతమైన లోకము. మనలో ఉన్న ఆత్మ కూడా శాశ్వతమైందండి, దానికి చావు లేదండి. అలాంటి ఆత్మను మనం స్వర్గానికి పంపించాలనుకుంటున్నామా, నరకానికి పంపించాలనుకుంటున్నాం? మన చేతుల్లోనే ఉంది, మన చేతుల్లోనే ఉంది. మీ చేతుల్లోనే ఉందని పౌలు గారు చెప్పినప్పుడు వెంటనే దమరి నిర్ణయాన్ని తీసేసుకుంది. లేదు, నేను నరకానికి నేను స్వర్గానికే వెళ్తానని ఒక నిర్ణయాన్ని తీసుకుని నిలబడింది. ఈరోజు మీరు కూడా ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకోండి. కేవలం ఈ భక్తి మనకు సరిపోదండి, కేవలం ఇలాంటి భక్తి మనకు సరిపోదు. మనం ఇంకా ఎదగవలసిన వారమై ఉన్నాము. విశ్వాసిగా ఉన్న నీవు, శిష్యులుగా ఉన్న నీవు ప్రకటించేవారుగా ఉండవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. కనుక ఆలోచించండి, ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకోండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. ఈ పునరుత్థాన దినమందు తండ్రి దేవా, సువార్త అంటే మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు మా కొరకు ఈ లోకానికి వచ్చి శరీరాన్ని నలగొట్టబడి, రక్తాన్ని చెందించి, ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచినటువంటి క్రీస్తుని కోసం చెప్పడమే. కనుక తండ్రి, అలాంటి తండ్రి దేవా మంచి మాటలను చెప్పలేని వారుగా, సిగ్గుపడేవారుగా ఒకవేళ మేము ఉంటే తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మిగిలిన ఆయుష్కాలం ఎంతో మాకు తెలియదు, కానీ తండ్రి దమరి వలె ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవడానికి కృప చూపి సహాయం చేయమని మీ కుమారుని తలంచుకొని తండ్రి, ఆయన శరీరాన్ని రక్తాన్ని మేము తీసుకొని చూడగా తండ్రి దేవా, మా శరీరాలు మా రక్తము కూడా సువార్త పనిలో అయ్యా తండ్రి దేవా నలగొట్టబట్టకు, మా రక్తాన్ని ఖర్చు పెట్టుటకు సహాయం చేయమని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.